హాయ్ హలో అండి, వెల్కమ్ టు జశ్విక చిన్న తల్లి వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేను కూడా అయితే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద కూడా మీరు క్లిక్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో చేసినా ముందుగా అయితే మీకు నోటిఫికేషన్ కింద వస్తుందండి. ఓకే అండి, ఇంకా మన ఛానల్ అయితే మీకు తెలిసిందే కదండి. మన ఛానల్ వచ్చేసి మీషో ప్రోడక్ట్స్ అయితే రివ్యూ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ అండ్ మీషోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్ కలెక్షన్స్, శారీస్, అలాగే లెహంగా చోలీస్, మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ ఆల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే, ఛానల్ గురించి తెలియకపోతే కనుక ఒకసారి మీరు ఛానల్ని విజిట్ చేశారంటే కనుక మన ఛానల్లోనైతే ఆల్ ప్రోడక్ట్స్ వీడియోస్ అయితే మీకైతే ఉంటాయి. ఒకసారి అయితే ఛానల్ని అయితే విజిట్ చేసేయండి. ఓకే అండి, ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే కనుక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో నాకైతే తెలియదు కానండి. నేనైతే అంటే ఎవరైనా తీసుకోవాలని అనుకునే వాళ్ళకు ఏమైనా కొంచెం హెల్ప్ అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏం తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా వాషింగ్ మిషన్ గురించి అయితే మీకైతే ఈ వీడియో అయితే చూపిస్తుందండి. అలాగే ఈ వాషింగ్ మిషన్ గురించి డెమో కూడా ఇస్తారండి. మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి అయితే మేమైతే ప్లాన్ చేస్తున్నామండి వాషింగ్ మిషన్ తీసుకుందామని. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్లో ఏదైనా వస్తువు తీసుకోవాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి కదండి. సో ఇదైతే మేము మొత్తం క్యాష్ పెట్టి అయితే తీసుకోలేదండి. మేము బజాజ్ కార్డు మీద ఈఎంఐ ద్వారా అయితే తీసుకున్నాం. 35,000 మాకైతే ఈ వాషింగ్ మిషన్ అయితే పడింది. మేమైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ అయితే చేసాము. ఈరోజు ఆర్డర్ చేస్తే రేపటి వరకు అయితే వచ్చేసిందండి. మనకు కంపెనీ నుండి అంటే కంపెనీ నుంచి డెమో ఇవ్వడానికి వచ్చిన వాళ్ళే మొత్తం కూడా ఫిట్ చేసి మొత్తం అన్నీ చెప్పి సెట్ చేసి వాళ్ళే ఇచ్చారనమాట. అదంతా కూడా మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు నేను చూపిస్తాను. ఇంకా మా పాప అయితే ఫుల్ హ్యాపీ, ఇదేదో ఆడుకునే వస్తువు అనుకొని మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుందనమాట. మొత్తం ఎక్కి అవన్నీ ఇంకా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఇంకా నేనైతే మీకైతే వీడియోలో నేను కనిపిస్తున్నాను చూడండి, మిర్రర్ అంటే వాషింగ్ మిషన్ తీస్తున్నాను కదా, సో మీకు అందువలన కనిపిస్తున్నాను. ఎల్జీ వాషింగ్ మిషన్ అండి, 5 స్టార్ రేటింగ్లో ఉన్న తీసుకున్నాము. 8 kgs అనమాట లోడ్ వచ్చేసి. అలాగే మీకు అంటే నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చిందండి. అసలు నేను వద్దు అనుకున్నాను, ఎందుకంటే నాకు అంత అంటే బాగుంటాయో బాగుండవో వాషింగ్ మిషన్లో బట్టలు అన్నట్టుగా నాకు ఒక అంటే తెలియదు అనమాట, బాగోవేమో అనే థాట్ ఉండేది. బట్ నాకు తెలియకుండా మా హస్బెండ్ అయితే దీన్ని అయితే తీసుకున్నారండి. ఇందులో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే మామూలుగా చెప్పేస్తున్నాను, నేను చదువుతున్నాను నాకంటే తెలిసిన వరకు అయితే. తర్వాత డెమో అయితే ఇస్తారండి. ఇది ఏంటంటే చాలా ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. కాటన్ ప్లస్, అలాగే ఫస్ట్ 2 ఆప్షన్స్ వచ్చేసి అయితే కాటన్ బట్టలకండి. తర్వాత మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటంటే మనం అన్ని రకాల బట్టలు వేసుకున్నప్పుడు ఆ ఆప్షన్లో పెట్టుకోవచ్చు అనమాట. క్విక్ 30 అంటే ఏంటంటే మనకు త్వరగా అయిపోవాలంటే 30 minutesలో ఏమైనా త్వరగా అయిపోయే బట్టలు మనకు వేసుకోవాలంటే అందులో పెట్టేసుకుంటూ ఆప్షన్లో పెట్టుకుంటే మనకు 30 minutesలో అయితే అయిపోతాయండి. అలాగే అలర్జీ కేర్ అంటే ఎవరికైనా అలర్జీ ఉంటే ఒకవేళ అందులో మనం ఆప్షన్లో పెట్టుకుంటే కనుక మనకు 3 hours అయితే పడుతుందంటండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి యాక్టివ్ వేర్ అంటే పిల్లలు అంటే స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళ బట్టలు వేసుకోవడానికి ఆప్షన్లో పెట్టుకోవాలి. హ్యాండ్ బూల్ అంటే పక్క బట్టలు వేసుకోవడానికండి. అలాగే డెలికేట్స్ అంటే మనకు పలచగా బట్టలు అంటే సిల్క్ ఫ్యాబ్రిక్తో ఏమైనా ఉంటే కనుక అందులో ఆప్షన్లో పెట్టుకోవాలి. టబ్ క్లీన్ అంటే అదే క్లీన్ చేస్తుందండి. మనకి ప్యాకెట్స్ కూడా అయితే ఇచ్చారు, 4 ప్యాకెట్స్ అయితే ఇచ్చారండి. మనకు అందులో వేసేస్తే ఏంటంటే మనం లిక్విడ్ వేస్తాం కదండి, అందులోనే వేసేస్తే ఏంటంటే టబ్ క్లీన్ అదే అయిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మా హస్బెండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. అన్నీ ఏ వస్తువు తీసుకోవాలన్నా కూడా తన ఇష్ట ప్రకారంగా తీసుకుంటామని, తనకు తెలిసినంత సెలెక్షన్ అయితే నాకు రాదు ఈ వస్తువుల మీద. ఓన్లీ బట్టల వరకు అయితేనే నేను సెలెక్ట్ చేస్తాను, కానీ ఇంకా మిగతా ఏ వస్తువు తీసుకోవాలన్నా కూడా ఇంకా తనే తీసుకుంటారండి. తనకు తెలుసు అనమాట బాగా. వీళ్ళు కంపెనీ నుంచి వచ్చిన వాళ్ళండి. ఇంకా వీళ్ళే మొత్తం కూడా మనకు ఫిట్ చేసి మొత్తం అంతా సెట్ చేశారు వీళ్ళే. మనకు లాస్ట్లో డెమో కూడా ఇస్తారనమాట, మీరైతే డెమో కూడా చూసేయండి.
ఇంకా వస్తువులు ఎక్కువ వద్దులేమేమో అన్నట్టుగా అనుకున్నామండి. ఆల్రెడీ మాకు అన్నీ డబల్ అయిపోయాయి. మా అమ్మ వాళ్ళు పెట్టారు, మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవి కూడా మేము తెచ్చుకోలేదు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుందో తెలియదు కదా అన్నట్టుగా మా వస్తువులన్నీ మా ఇంటి దగ్గరే పెట్టేసామండి. మా అమ్మ వాళ్ళు పెట్టారు, అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కూడా వాషింగ్ మిషన్ ఉంది, అన్ని వస్తువులు ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి కూడా మేము ఏమీ తెచ్చుకోలేదు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా ఏమీ తెచ్చుకోలేదు అనమాట. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వేస్తారో తెలియదు, అంటే ఏ ఊరు మళ్ళీ అంటే ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు అన్నట్టుగా తీసుకోలేదు. సో ఇదైతే నాకైతే ఫైనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈఎంఐ ద్వారా అయితే తీసుకున్నామండి. ఇంకా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే డెమో అయితే ఇస్తున్నారు, వినేసేయండి మీరు. కంఫర్ట్ మాత్రమే దీంట్లో వేసుకోవాలి, పౌడర్ కానీ లిక్విడ్ కానీ దీంట్లో వేసుకోవచ్చు, దీంట్లో వేసుకోవచ్చు. ఈ వైట్ కలర్ దాంట్లో లిక్విడ్ వచ్చి దీంట్లో వేయాలి, ఇందులో కూడా వేసుకోవచ్చు అంట. లిక్విడ్ కంఫర్ట్ మాత్రం దీంట్లో వేసుకోవాలి. ఓకే, అంటే మనం కంఫర్ట్ కూడా ఎట్ టైం ఒకటేసారి వేసేయచ్చు, మొత్తం ఒక్కసారి వేసుకోవచ్చు. ఓకే, ఇది పవర్ ఆన్. ఓకేనా, ఇవన్నీ వచ్చేసి 4 గ్రామ్స్. దీంట్లో 10 రకాలు ఉంటాయి. 4 గ్రామ్స్ కాటన్ అంటే మన కాటన్ బట్టలు, కాటన్ ప్రెస్ అంటే ఎక్కువ వరకు ఉన్నాయి. మిక్స్డ్ అంటే మిక్స్ బట్టలు వేసుకోవచ్చు. కిక్ వాష్ అంటే ఎమర్జెన్సీ బట్టలే 2-3 జత్తలు వేసుకోవాలి, 30 మినిట్స్ వర్క్ అవుతుంది. ఎలర్జీ కవర్ అంటే ఎవరికైనా ఎలర్జీ ఏమైనా ఉన్నా వేసుకోవాలి. యాక్టివేర్ అంటే స్పోర్ట్స్ బట్టలు ఉంటాయి కదా, దీంట్లో వేసుకోవాలి. హ్యాండ్వెల్ అంటే దుప్పెట్లు కావాలంటే దుప్పెట్లు కానీ శారీస్ కానీ స్వెటర్లు కానీ దీంట్లో వేసుకోవాలి. డెలికేట్స్ అంటే ఇది రిన్ అవుతుంది, వాష్ అవుతుంది, స్పిన్ అయితే కాదు. ఓకేనా, అవి పల్స్ అంటే ఉంటాయి, కలర్ బట్టలు అవి ఉంటాయి కదా డెలికేట్స్, అవి దీంట్లో వేసుకోవాలి. ట్రప్ క్లీన్ అంటే నెలకు వచ్చేసి ట్రప్ క్లీన్ చేసుకోవాలి. మంత్లీ 1 టైం. అది వచ్చేసి టప్ క్లీన్ అనేది మనం దాంట్లో పెడితే బట్టలు అయిపోయినా అదే మొత్తం టప్ క్లీన్. బట్టలు ఏమి వేయకూడదు, పౌడర్ ఉంటుంది, పౌడర్ వేసేయాలి. డౌన్లోడ్ సైకిల్ అంటే 18 మినిట్స్ అయింది, 2 స్పిన్ అవుతుంది. అంటే మీరు బట్టలు బయట వాష్ చేస్తారు కదా, తడిగి ఉన్నాయి, అవి స్పిన్ అయి రావాలంటే దీంట్లో వేసుకోవాలి. ఓకే, ఏది చేసినా స్టార్ట్ అయ్యి బట్టలు నొక్కితేనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లాక్ పడుతుంది, లాక్ పడలేదు. ఈ సింబల్ పోయినప్పుడే వస్తుంది అన్న లాక్. ఇప్పుడు నువ్వు ఎంత ముందు రాదు, ఆ సింబల్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా ఆ సింబల్ పోతేనే లాక్ వస్తుంది, అంతవరకు లాక్ రాదు. ఓకేనా, ఓకే. మళ్ళీ 1-2 సార్లు బాగా. అయితే ఇప్పుడు మనం పవర్ ఆన్ చేస్తాము, టచ్చే కదా ఇది, టచ్చే. పవర్ ఆన్ చేసాము, పవర్ ఆన్ చేసి కాటన్ లో వేసుకుంటారు, మిక్స్ లో వేసుకుంటారు, దుప్పట్లు వేసినప్పుడు. అయితే మనం ఇందులో స్టీమ్ చేయాలంటే స్టీమ్ వచ్చేసి దీనికి స్టీమ్ ఉండదు, దీంట్లో వస్తుంది. దీనికి స్టీమ్ అనేది సపరేట్ ప్రోగ్రామ్ ఉంటుంది. అవునబ్బా, దీనికి ఆల్రెడీ స్టీమ్ ఇదితోటే కదా తీసుకుంది. 80% అయితేనా 20% ఆరబెట్టుకోవాల్సిందే. స్టీమ్ అంటే హాట్ వాటర్. అంటే ఇప్పుడు మనకి హాట్ వాటర్ లో ఉతకాలనుకో, అప్పుడు అట్లా ఉతకదు, అన్ని ప్రోగ్రామ్స్ అదే వస్తుంది. ఏది కాటన్ లో తీసుకోండి, మిక్స్ లో తీసుకోండి. ట్రప్ క్లీన్ కి రాదు, డౌన్లోడ్ సైకిల్ కి రాదు, మీకు ఏ ప్రోగ్రామ్ కి వస్తుంది. ఆటోమేటిక్ గా హాట్ వాటర్ వచ్చేస్తుంది. ఆటోలోనే ప్రతిసారి ఉత్తున్నప్పుడల్లా హాట్ వాటర్ తోటి మీకు రిన్స్ ఎట్లా అవుతుందో, స్పిన్ ఎట్లా అవుతుందో, వాష్ ఎట్లా అవుతుందో, వాటర్ కూడా అట్లే వస్తుంది. మీరు చేసేది ఏమి ఉండదు దీనికి. హాట్ వాటర్ ప్రోగ్రామ్ ఆన్ చేసి పెట్టేస్తే అన్ని అయిపోయి వచ్చేస్తాయి. 80% అవుతుందన్నా, 20% వరకే ఆరబెట్టుకోవాలి మీరు. అది ఉంటది. నేను అంటుంది అట్లా కాదబ్బా, హాట్ వాటర్ వచ్చేసి అన్ని ప్రోగ్రామ్ కి వస్తుంది, ఈ 2 ప్రోగ్రామ్ కి అయితే రాదు. ఓకే, క్లీనింగ్ కి దీనికి డౌన్లోడ్ సైకిల్ ప్రోగ్రామ్ కి వస్తుంది. హాట్ వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు హాట్ వాటర్ వద్దనుకో అట్లా ఉండదు, ప్రోగ్రామ్ కి వస్తుంది. నెక్స్ట్ ఇది తీయాలి, థ్రెడ్డింగ్ ఉంటుంది. దీంట్లో రూపాయి బిల్లలు కానీ బటన్స్ కానీ ఏదైనా ఉంటే ఇది వస్తుంది. ఓకే, ఓకే, ఇట్లా క్లిక్ చేయాలి. ఇది పవర్ ఆన్, ఇది స్టార్ట్ బటన్. ఈ ఫోన్ పవర్ ఒకసారి
మనం ఇది అన్ని స్కూల్ బట్టలు ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఓపెన్ అవుతుంది, ఆ లాక్ పోయినప్పుడే వస్తుంది. బట్టలు వేసిన తర్వాత మనం పవర్ ఆన్ చేసుకుంటాము. పవర్ ఆన్ చేసుకొని ప్రోగ్రామ్స్ ఏం కావాలో ఏ బట్టలు వేస్తుందో సెట్ చేసుకున్నాం అనుకో, మిక్స్డ్ వాష్ సెట్ చేసుకొని మనం ఇది పట్టాము. ఇది లెవెల్ లెక్క ఉంది కదా, స్టార్ట్ అయితే అది ఎంత కావాలో అదే టైం తీసుకుని ఏదైనా గంట పైన పడుతుంది అన్న. ఓకేనా? ఇప్పుడు డోర్ లాక్ అయింది ఆల్రెడీ, నువ్వు ఎంత గుంజినా రాదు. ఓకేనా? అది మళ్ళీ పోయినప్పుడే వస్తుంది.